ప్రేమంటే ఏమిటంటే నేను ప్రేమించినాకే తెలిసే. ఆహాహాహాహాహా. హే, తను వచ్చినట్లుంది. ఓహ్, వచ్చావా? రావాలని గట్టిగా అనిపించింది. నిన్న నీ కాల్ తర్వాత చాలా సైలెంట్ అయిపోయా నేను. అవునా, నన్ను మిస్ అయ్యావా నిజంగా? ఇలానే బెంచ్ మీద ఒంటరిగా కూర్చుంటే నిన్న నువ్వు చాలా గుర్తొచ్చావు. నేను గుర్తొస్తే సరిపోదు కదా, వస్తానన్నా రాలేకపోయానుగా. తిట్టుకున్నావా? అనిపించింది, కానీ నువ్వు రాకపోయినా నిన్న చాలా ఎక్కువ గంటలు అనిపించింది ఆ రోజంతా. మరి ఇప్పుడు నన్ను చూస్తే ఏమన్నా అనిపించిందా? ప్రేమ లేదని ప్రేమించరాదని అంటూ పాటలు ఎక్కడ పాడుకోవాలో అనుకుంటా ఉన్నాను నేను. ఒక్కరోజు పరిచయంతో అంత కలవాలని ఎలా అనిపిస్తుంది? ఏమో, ఒకరినొకరు చూడగానే మనసు చెప్పేదే నేను నమ్ముతాను. నిన్ను చూడగానే అలా అనిపించేసింది అంతే. ఓ సరే, కానీ ఏమిటిది? డ్రాయింగ్ చేసి నా కోసం తీసుకొచ్చావా? చూపించు. తీసుకొచ్చాను, చూపిస్తాను కదా, కానీ చూసి నువ్వు తిట్టుకోకూడదు. ఓహ్, బాగుందే. ఇది నేను ఇచ్చిన పువ్వు కదా? అదే పువ్వు నువ్వు ఇచ్చింది కదా, అందుకే నేను జాగ్రత్తగా భద్రం చేశాను. చూస్తుంటే ఓ గమ్మత్తైన జ్ఞాపకంగా అనిపిస్తోంది. నేను కూడా అదే ఫీల్ అయ్యాను. అందుకే ఈరోజు వస్తానని, నువ్వు వస్తావని చాలా స్ట్రాంగ్గా అనిపించింది నాకు. ఒక విషయం చెప్పాలనిపిస్తుంది నాకు నిన్ను చూస్తుంటే. చెప్పనా? చెప్పు. నిన్న ఫ్లవర్ ఇచ్చాను, నువ్వు డ్రాయింగ్ ఇచ్చావు. ఎంత ఫీల్ అయినా ఇంతవరకు నీ పేరు కూడా చెప్పలేదు కదా. నువ్వు నా పేరు కూడా అడగలేదు. అయ్యో నిజంగా నువ్వు చెప్పలేదు, నేను అడగలేదు. ఒకేసారి చెప్పుకుందాం మరైతే. సరే. 1 2 3. మీరా? నీయు, నీ పేరు వింటే నాలో ఒక తెలియని ప్రశాంతత కలుగుతోంది. మీరా, నీ పేరు వింటే కూడా నాకు ఒక కలలాగా ఉంది. ఈరోజు కోసం ఈ బెంచి, ఈ చలికి నువ్వు పక్కన ఉండటం, ఇంతకంటే గొప్ప బిగినింగ్ ఎక్కడుంటుంది? మరి సరే, ప్రతిరోజు మనం ఇక్కడే కలుద్దామా? మళ్ళీ రేపు కలుస్తావా? సరే, ప్రతిరోజు ఒక చిన్న ఫ్లవర్ జ్ఞాపకంతో నేను మళ్ళీ వస్తాను. ఓకే దెన్, ఇక ఉంటాను మరి. రేపు మరలా తిరిగి నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు నా కోసం తప్పకుండా వస్తావు కదా అని. ఓకే, డీల్. బాయ్.